మారని కేసీఆర్ ఊడగొట్టారని ప్రజలపైనే నిందలు. నన్ను ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. పిలిస్తే నేను ఎలా రావాలి? కత్తొకనికి ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎలా? తెలంగాణ సమాజం ఇకనైనా తెలివిగా ఆలోచన చేయాలి. ప్రజలు ఏమనుకున్నారో ఏందో, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, అది వాళ్ళ ఇష్టం. కానీ దాని ఫలితం లోకం చూస్తుంది. కేసీఆర్ ఇంట్లో గెలిచిన తర్వాత, రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత కొంచెం మతి భ్రమించే ఉన్నట్టు అనిపిస్తుంది ఈ మాటలు. కత్తి ఒలికి ఇచ్చి యుద్ధం ఒలి ఏమంటే కత్తి ఎవరికి ఇచ్చిర్రు? కత్తి ఎక్కడిది? 10 సంవత్సరాలు నీకు ఇచ్చినప్పుడు మీరేం పొడిచిర్రు? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇచ్చిర్రు. దానికి జనాల దగ్గరికి పోను, జనాల మీద నిందలేస్తావా? మరి జనాలు 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రికి ఇచ్చారు కదా, అప్పుడు మరి జనాల మీద నిందలు ఎందుకు వేయలేదు? నాకు ఇచ్చారు, మంత్రులను కూడా కలవనియలేదు. ఇప్పుడు ఏం చేస్తుండే? ఇక టైంపాస్ కానప్పుడల్లా అంటే పోయి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఇక జనాలు ఎవరు అవుపడరు కదా, అప్పుడు టైంపాస్ కానప్పుడల్లా ఏం చేస్తాడంటే గేట్లు కుల్లా చేస్తాడు. అప్పుడు అందరూ వస్తారు సెల్ఫీలు. ఇక మమ్మీ అని ఒకడు, డాడీ అని ఒకడు, ఇట్లా సెల్ఫీలు దిగి పోతుంటారు, పెట్టుకుంటారు ఫోటోలు. ఇక కేసీఆర్ని కలిసినాం, పాదాలకు దండం పెడుతుంటారు, సాష్టాంగ నమస్కారం పెడుతుంటున్నారు. ఇక టైంపాస్ అవుతుందిగా, మళ్ళీ కారణాల దాకా గేట్ క్లోజ్. ఏడు తింటాడో ఎవరికి తెలియదు అన్నట్టు. ఈయన జనాలకు పోక, ఈయన జనాలకు నమ్మకం కలిగాక, ఉద్యమాలు చేయక, అసెంబ్లీకి పోక, గెలిచిన గజ్వేల్ ప్రజల తరపున ఒక్క మాట మాట్లాడకుండా జీతం తీసుకొని ఇంట్లో కూర్చొని ప్రజల మీద నిందలేస్తున్నాడు. ప్రజలే తప్పు చేసిర్రు, నేను తీసుమార్కనే, నేను గొప్పోనే, కానీ ప్రజలే తప్పు చేసిర్రు నన్ను ఎన్నుకోక అనే విషయం. ప్రజలను తప్పు పడతావా? ప్రజలు ఎప్పుడు ఎవరిని ఎన్నుకోవాలో, ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో ప్రజలకు తెలుసు. ఎవరి కొమ్ములు పెరిగితే ఆ కొమ్ములు ఎట్లా కట్ చేయాలో తెలుసు. అట్లాంటి ప్రజలకు మీరు చెప్పేది ఏంది? ప్రజలు ఇవాళ నిన్ను ఎన్నుకున్నారు, నీ పాలన నచ్చలేదు, తీసి బండకు కొట్టిర్రు. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిర్రు. రేవంత్ రెడ్డి పాలన నచ్చకపోతే మళ్ళీ ఇంకో బండకు కొడతారు, ఇంకోళ్ళు తీసుకొస్తారు. అంతేగాని ప్రజలే చాలా తెలివి అయిన వాళ్ళు. ప్రజలు మీ అసంటోళ్ళను లక్షల మంది, కోట్ల మందిని చూస్తూనే ఉంటారు. రోజుకో నాయకుడు పుట్టుకొస్తూనే ఉంటాడు, ఎవరు డబ్బులు ఉంటాడు వాడు పుట్టుకొస్తుంటాడు. అంత మాత్రం ప్రజలు కాదు. ముమ్మాటికి ప్రజల దగ్గరికి పోని తప్పు కేసీఆర్దే. ప్రజల మీద నిందలేసినది ఓడగొట్టారని ప్రజలపై నిందలేస్తావు అంటే నిన్ను ప్రజలు గెలిపిస్తే ప్రజలు మంచోళ్ళు, గెలిపించకపోతే కత్తి నాకు చేతికి ఇవ్వలేదు, పీడిలే సక్కలేదు, కత్తి వంకర పోయింది, కత్తి నూరలేదు, ఇవి ఆ ముచ్చట్లు చెప్తే. తెలంగాణ ఉద్యమంలో కూడా చేసి పొడిచింది ఏం లేదు. జనాలంతా పోగైతే వాళ్ళు వచ్చి ముచ్చట చెప్పేది గంతే. అట్లా ముఖ్యమంత్రి అయింది తప్ప, అంటే తెలంగాణ రాష్ట్రానికి ఎవరెవరు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి ముఖ్యమంత్రి అయిన ఆయన. ప్రజల మీద నిందలేసి మానేసి జనాల్లోకి వస్తే అటు బీఆర్ఎస్ పార్టీ జర పెరుగుతుంది, కార్యకర్తలు జోష్ వస్తుంది, ఇంట్లో వాళ్ళు లేచి వస్తాడు, జెండా పట్టుకుని తిరుగుతాడు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోన్నా, బీఆర్ఎస్లో పోన్నా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఉంది. పోయి గల దగ్గర ముచ్చటపెట్టు, గల చెప్పు, అసెంబ్లీకి పో, గజ్వేల్ తరపున కొట్లాడు, రాష్ట్ర ప్రజల తరపున కొట్లాడు, అప్పుడు మళ్ళీ వచ్చేసరేమన్నా అవకాశం ఇస్తారేమో చూడు. అంతేగాని ప్రజలు ఎన్నుకోలే, నన్ను ప్రజలే మంచోళ్ళు గారని ముచ్చట కేసీఆర్ చెప్పొద్దు. కత్తి కొడుకు ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎలా అంటే, యుద్ధం చేయకిగా రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాలకు దూరంగా నేను రాజకీయ సన్యాసం చేస్తున్నా, ఈ రాజకీయాల్లో పోటీ చేయను, కత్తి కొనికి ఇచ్చిర్రు, నాకు పిడిగిట్లు ఇవ్వలే, కత్తి ముట్టుకొని ఇవ్వలే అని చెప్పి రాజకీయాలకు గుడ్ బై చెప్పు. మరి ప్రజల తరపున నేను ఎందుకు మాట్లాడాలి? రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా అయ్యి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉండు, గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయ్యి ఇంట్లో కూర్చో. ప్రజల తరపున నిన్ను ఎవడన్నా మాట్లాడి మనం అడిగితే నాకు చెప్పు, జనాలకు చెప్పు, మీడియా ఛానళ్ళకి చెప్పు. మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తే మిమ్మల్ని దిగటేడు ఇవ్వలేడు. ప్రజల తరపున నేను ఎందుకు మాట్లాడినప్పుడు ఎందుకు ఎన్నికైనావు, మళ్ళీ పార్టీ ఎందుకు పెట్టినావు, తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు రగిల్చినావు?